మీరు మాట్లాడతాం ఆగితే నేనే ఉన్నా. నాకు అన్నీ విను. గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది మీ అందరినీ కలిసి. షూట్ ఫార్మాలిటీస్, పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో Jan 12th గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతున్నామని ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. బాలకృష్ణ గారిని లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎప్పుడూ ఇట్లాంటి విజువల్స్తో చూసుండరు అని అంత షూర్గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా. నిన్న తమన్ యూఎస్ వెళ్ళక ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్తో పాటు. ఆ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్, చాలా పెద్ద సినిమా అవుతుంది అని. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ప్రశ్న. సేమ్ క్వశ్చన్ పేపర్ సేమ్ ఆన్సర్ షీట్ నాది కూడా చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్వింగ్లో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్ తమన్ మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలానే యాక్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో. సో Jan 12th కోసం అందరిలాగే మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. ఆంధ్రాలో అంటే యాక్చువల్లీ 3 ఈవెంట్స్ ప్లాన్ చేశాము. ఒకటి ఫస్ట్ Jan 2nd ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో. Jan 4th యూఎస్ టైమింగ్స్లో యూఎస్లో ఇవి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని. తర్వాత Jan 8th ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ. సంక్రాంతి సినిమాలకి పెయిడ్ ప్రీమియర్స్ అవసరం. చెప్పాను కదా లాస్ట్ టైం మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. 4 o'clock నుంచే. ఎఫ్టీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా. నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్గా. సీఎం గారు చెప్పేశారు ఓకే. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారి సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్. దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా అంటే నా కాంబినేషన్ కాదు, నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. అంటే నాతో కాంబినేషన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో పని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పని చేయాలని అందరికీ ఉంటుంది కదా. చాలా ఎక్కువ ఉన్నింది. సో నేను అదైతే నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ 25-30 years నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. నా సినిమాలో ఇవాళ ఉన్న విజువల్స్, ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ 20-25 yearsలో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా లేవు. సినిమా పరిశ్రమ మీద ప్లస్ కానీ మైనస్ కానీ ఉండే అవకాశం ఉందా? రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే దేని గురించి? అల్లు అర్జున్ గారి అరెస్ట్ బయటకు రావడం. సార్ ఒక్క డాకు మహారాజ్ గురించే మాట్లాడుకుందాం ప్లీజ్. నేను అందుకే పేరు చెప్పలేదు కదండి. నాకు రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే సినిమా మీద ఏమైనా అది ప్రభావం వద్దా సార్ అసలు ఆ ఎలిమెంట్లు పోస్టర్స్ చూస్తే మళ్ళీ చైల్డ్ సెంటిమెంట్ ఉంది, పాప్ సెంటిమెంట్ కనిపిస్తుంది పోస్టర్. గత సినిమా కూడా బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఎపిసోడ్ ఉంది. అది మొత్తం ఎంటైర్ సినిమాలో ఉంటుంది, ఒక ఎపిసోడ్ కింద ఉంటుంది. అదే చెప్పాను కదండి, సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంటు, పాప ఎమోషను, అలానే మిగతా యాక్టర్స్ లైక్ శ్రద్ధా శ్రీనాథ్ గారు కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, అలానే బాబీ డియోల్ కావచ్చు, అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లే ఉంటుంది. ఎక్కడో కొండలో కోయలు సొంపలు లోయ కథ తెలుగు వాళ్ళకి ఎలా కరెక్ట్ అవుతుంది అసలు? మీరు విక్రమార్కుడు చూసారా గురుగారు? మీకు సినిమా చూస్తే ఎక్కడ ప్రాంతంలో జరుగుతుంది, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, మన కథ కాదా అనేది మీకు అర్థమైపోతుంది. పార్ట్ 1 ముందు చూద్దామండి, తర్వాత మంది పార్ట్ 2 దీనికి పార్ట్ 2 ఉందా?
ఇంకా అంటే ఆ క్యారెక్టరేషన్ ఎంత ఈ సినిమాలో ఎంత హైగా ఉండబోతుంది ఫ్యాన్స్కి కానీ ఎలా ఉండబోతుంది? అదే సంక్రాంతి పండుగలా ఉంటుందండి బాలకృష్ణ గారి క్యారెక్టర్. బాబీ గారు బాలకృష్ణ గారు ఒక ప్రజాప్రతినిధి కదా, ఎమ్మెల్యే గారు కదా, అంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మరీ వైలెంట్ గా చూపిస్తే అది కొంచెం క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది కదా, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ జనాలకి ఏమి చూపిస్తారు? ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే వైలెంట్గా రియాక్షన్ అవ్వాల్సి వస్తే అవ్వాలా లేదా? సో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిజంగా సమస్య వస్తే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఈ కథలో కూడా ఏదైనా సమస్య వస్తే నిజాయితీగా పోరాడతారు ఆయన. అదేవిధంగా బాబీ గారు, వాట్ ఈస్ ద టాప్ ప్రయారిటీ చూసింగ్ బాబీ డియోల్ గారు? చాలా మంది ఉన్నారు కానీ సెలెక్ట్ చేసిన కారణం అంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసిందండి. ఒక నార్త్ ఇండియాలో బాబీ డియోల్ గారు లాంటి క్యారెక్టర్ ఉండాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ యానిమల్ కన్నా 4 months ముందే మేము కథ చెప్పడం లాక్ చేయడం జరిగింది. అంటే యాక్షన్ నార్త్లో యాక్షన్ సినిమాలు ఆడుతున్నాయండి బాగా. ఇది కూడా యాక్షన్ ఆ సైడ్ ఏమన్నా బాగుందా? తెలుగు రిలీజ్ తర్వాత ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాని తర్వాత ప్లాన్ చేద్దాం మనం 1 week తర్వాత. రాజుగారి 2 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి, థియేటర్స్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే రాజుగారికి 3 సినిమాలు నైజాం ఆయనే కదా. సో రాజుగారు ఎప్పుడైనా ఆయన సినిమాల కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. సో నాకు ఆయనతో ఆ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్గా బెనిఫిట్ షోస్ అది పక్కన పెడితే టికెట్ రేట్ హైక్ వల్ల ఉండడం వల్ల లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్కి ఎంత ఫరక్ పడుతుంది కలెక్షన్స్? అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు సార్. ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హైక్ అడుగుతాం. ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా. సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్గా అడుగుతాం. అయితే అందులో కూడా స్టార్డమ్ ఉన్న హీరోలకే హైక్ అడగడం జరుగుతుంది. సో ముఖ్యంగా బడ్జెట్ లో హీరోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అది తగ్గించే ఆలోచనలు ఏమన్నా ఉందా? అది మీరు హీరోలను అడగాలి మేడం. నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి. నేను ప్రొడ్యూసర్గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత అండి. ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు, తర్వాత బాబీ సినిమా, తర్వాత సితారా సినిమా అంటారు కదా. బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా కదా. ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాతే కదా ఏదైనా హీరో తర్వాతే కదా ఏదైనా హీరో మూలనే టికెట్ దిగేది. ఈ సినిమాకి బాలకృష్ణ గారు ఎంత తీసుకున్నారు? మీరు ఇలాంటి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ నడుస్తుంది. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ 3 సినిమాలకి ఇప్పుడు సేమ్. మీ 2 సినిమాలది ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ అన్అఫిషియల్గా ఓపెన్ చేశారు. బాకు మహారాజ్ కొన్ని ఎక్స్టీ స్క్రీన్స్, మేము ఇంకా అఫీషియల్గా ఓపెన్ చేయలేదు. ఏంటి డిస్ట్రిబ్యూటర్ మీద కొంతమంది ఏంటంటే మెగా ఫ్యాన్స్ పర్టికులర్గా గేమ్ చేంజర్ కంటే కూడా డాకు మహారాజ్ ప్రయారిటైజ్ చేస్తున్నారు, కొన్ని ఎక్స్టీ స్క్రీన్స్ కానీ ఇంకోటి కానీ అని చెప్పి అంటున్నారు. అదేం లేదండి. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి తను ఏ సినిమా ఎంత పెట్టుకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు. సో దేన్ని ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా. ఫ్యాన్స్కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఇది స్లోగా ప్రాసెస్ చేసుకుని అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి. గేమ్ చేంజర్ 10th హ్యూజ్ రిలీజ్తో ఓపెన్ అవుతుంది, హ్యూజ్ నెంబర్స్తో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మా సినిమా, దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్నీ అలానే ఓపెన్ అవుతాయి. ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని ఈక్వల్ స్క్రీన్స్ వస్తాయి. అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేంజర్, తర్వాత మీ సినిమా, తర్వాత వెంకటేష్. నేను రిలీజ్ ఆర్డర్ చెప్పానండి. బాబీ గారు, చిరంజీవి గారితో చేశారు, ఇప్పుడు బాలకృష్ణ గారితో చేశారు. ఇద్దరిలో ఏం గమనించారు? ఏం లేదు, ఇద్దరు సీనియర్ యాక్టర్స్ అండి. వెల్ డిసిప్లైన్, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ప్లస్ ఫోకస్ చేయటం, చేసే వృత్తి పట్ల 2 ఈక్వల్ కామన్ పాయింట్స్ ఉంటాయి. వింటేజ్ అనే దాన్ని మీరు ఎక్కువగా ప్రయోగం చేశారు. అప్పుడు అవును. కూడా బాలయ్య గారిని వింటేజ్ యా అంటే ఇది మీకు అంటే క్రియేట్ చేస్తారా? అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం. సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది. సో ఆ బాలకృష్ణ గారు, ఆ చిరంజీవి గారు మా మైండ్లో ఉంటారు. సో దానికోసం మేము ఏ ఎఫర్ట్ పెట్టినా సరే అవి మిస్ అవ్వం. మీరు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అని చెప్పి బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. అంటే అంతకంటే బాగా తీయకపోతే తేడాలు వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్లో పెట్టుకోవడం జరిగింది. అంతకంటే బాగా తీశారండి. నేను మీకు చెప్పేస్తున్నా, అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు. ఇప్పుడు ఆయన నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్గా నేను చెప్తున్నాను కదా, ఆయన అంతకంటే చాలా బాగా తీశారు. మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది జాయింట్ వాళ్ళు. అక్కడ బందిపోటు దొంగలు, పొలం దేవి లాంటి క్యారెక్టర్స్ సేమ్ టైం రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ సినిమా కోసం మీరు ఆయన స్టోరీ తీసుకున్నారా లేదంటే ఫిక్స్ యాడ్ చేశారా? చేసిన రీసెర్చ్
మాకదేనండి కంప్లీట్గా. మేము రాసుకున్న క్యారెక్టర్, మేము రాసుకున్న వరల్డ్ అదంతా. సో ఒరిజినల్ డాక్టర్ మహారాజ్ సంబంధం లేదు, బాలకృష్ణ గారు దాని తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి. మిగతా డాకు డాకు బాబీ గారు దుల్కర్ సల్మాన్ అనుకున్నారు కదా, ఆ క్యారెక్టర్ తీసేసి ఆయన ప్లేస్ లో లేడీ క్యారెక్టర్ ఆ కథ వేరండి. యాక్చువల్గా ఇనీషియల్గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు. సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ అది. పూజ తర్వాత జరిగిన కథ ఇది. అంతే. బాబీ గారు, యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారి లుక్స్ గురించో, డైలాగ్స్ గురించో, యాక్షన్ ఎపిసోడ్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం. బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ అంటారు ఫస్ట్ దగ్గర నుంచి. ఏంటి ఈ మార్పు కారణం? అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్గా చాలా రోజులు మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే, ఇంటెన్షన్ ఏంటంటే, బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు, యాక్షన్ ఎపిసోడ్స్, వన్లైనర్స్ ఉంటాయి. అవి వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్గా చేయాలి బాబీ. అంటే విజువల్గా, అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళ ఫిల్మ్ చూసినప్పుడు, తమిళ సినిమా చూసినప్పుడు, హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం ఓ 2-3 రోజులు సినిమా ఆఫీస్లో మాట్లాడుకుంటారు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ, ఇలాంటి ఎపిసోడ్ మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం. సో ముందు దాన్ని కొడదాం, బలంగా కొడదాం. మన విజువల్ గురించి ఇంకో పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకోవాలి కదా. తెలుగు సినిమాలు పెరుగుతున్న స్పాన్ మీకు అర్థమవుతుంది, మీ అందరికి తెలిసింది. సో ఎంతసేపటికి డైలాగులు లౌడ్గా కథ చెప్పడం కన్నా ఒక సెటిల్డ్గా బాలకృష్ణ ఓకే ఆయన అడిగాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. సో సరే, సో లౌడ్తో కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే, ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి 100కి 100% చేస్తారు ఆయన. సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం, అది అచీవ్ చేసాం. ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే, ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మేము సినిమా తీసామని మేము బలంగా నమ్ముతున్నాం. మీ అందరికీ అది జాన్ 12న రీచ్ అవుతుంది. అసెంబ్లీలో సీఎం గారు అడిగారు మీరు ఫోన్ చూసుకుంటున్నప్పుడు అడిగారు. విజువల్స్ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్ అనేది థియేటర్లో సెలబ్రేషన్ అయిపోతుంది. మన ప్రీవియస్ ఈ సినిమాలో ఇంతకుముందు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హెవీగా ఉంటుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది స్పాన్ అని చెప్పారు. మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే హూ ఇస్ ద ఫైట్ మాస్టర్స్? వెంకట్ మాస్టర్ అని సోలో ఒక మాస్టర్తోనే వెళ్ళాం. సో మీరు అన్నట్టు నా ప్రీవియస్ సినిమాలో యాక్షన్కి ఎంత పేరు వచ్చిందో, ఈ సినిమాలో మొన్న నాని గారు ఎక్కడో ఫంక్షన్లో చెప్పినట్టు మొత్తం పోతారు అన్నట్టు ఉంటుంది. తమన్ బాలక్ష్లో చెప్పాలంటే థియేటర్లో స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయి, ఆ విధంగా ఉంటుంది. నెవర్ ఎవర్ అలా ఉంటుంది. చిరంజీవి గారితో సినిమా చేయడం కథలు కానీ బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి ఒక ఫోర్స్డ్ ఇంటెన్సిటీకి బాలయ్య గారి ఫ్యాన్స్ బాగా అలవాటు పడ్డారు. డైలాగ్ ఎమోషన్ పంచెస్ కానీ అవన్నీ కూడా. ఇదేమో చెప్పేది చాలా బ్యూటిఫుల్గా కథ అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. వాటన్నిటితో పాటు మీరు అండర్లైన్ చేసుకోవాలి, బాలకృష్ణ గారిలో కావాల్సిన ఎమోషను, ఇంటెన్సిటీ, డైలాగ్స్ అన్నిటితో పాటు మిగతా జాగ్రత్తలు, మిగతా హోంవర్క్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి ఎన్ని సినిమాలు బాలకృష్ణ గారి కెరీర్లో వచ్చినా, బాలకృష్ణ గారి కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహారెడ్డి, అఖండ, లెజెండ్, ఇలాంటి సినిమాలన్నీ పట్మని గుర్తొచ్చింది. వాటిని క్రాస్ చేసినప్పుడే డాకు మహారాజ్కి వాల్యూ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్. కథ పరంగాన, టేకింగ్ పరంగాన, ట్రీట్మెంట్, క్యారెక్టరైజేషన్, ఆల్ దట్ ఈస్ యువర్ కన్సెప్షన్. మీరు దీంట్లో ఏ రేంజ్లో దీన్ని మీరు ఆడియన్స్, బాలయ్య గారి ఫ్యాన్స్ చెప్తే ఇది ఇలా కొడుతున్నాను ఇందాక ఏం చెప్తున్నారు అనుకుంటున్నారు? మీరు చెప్పిన 4 సినిమాల కంటే బెటర్ సినిమా. సినిమా నేను చూసుకున్నా కదా, గట్స్ ఉంది నాకు తెలుసు కదా. ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో, లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు. సినిమా ఏదాకా వెయిట్ చేయరు మీరు, అంత బాగుంది సినిమా. మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి బాబు? వాటికే కదా వీళ్ళు డబ్బులు తీసుకునేది.
కోర్ ఎమోషనల్ ఇందా నుంచి పాపం ఆ అమ్మాయి బాబీ గారు అంటుంది, మీరు ఓవర్ యాక్ట్ చేస్తున్నారు. అడగమ్మా. సార్ బాలకృష్ణ గారిని బోయపాటి గారు ఎలివేషన్ ఇచ్చినట్టు ఇంకా నాకు ఎవరు అంత బాగా ఇవ్వరు. బట్ ఈ సినిమాలో చూస్తే హార్స్ రైడింగ్ అవన్నీ ఎక్కువగా ఉన్నట్టుంది. బాలకృష్ణ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టారు ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్? అంటే మీరు అన్నట్టు జాన్ 13th మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ చేస్తావని నమ్మకంగా ఉందమ్మా. తర్వాత బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చేయలేడు. ఎందుకంటే పొద్దున్న 7 o'clock వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనేదాకా వెళ్ళరు ఆయన. గుర్రం ఎక్కమన్నా, కొండ ఎక్కమన్నా, రాళ్ల నుంచి దూకమన్నా చేస్తారు. డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేసి ఏమైనా చేస్తారు. ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తికి కూడా తెలియని మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడతారు. సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దాకా రీచ్ అవుతుంది. అంత హానెస్ట్గా, అంత అగ్రెసివ్గా టువర్డ్స్ వర్క్ ఉంటారు. మీకు స్కేరీ అనిపించిన ఆయన బాడీ డబుల్ జనరల్గా యూజ్ చేయడు కదా, 60 years కదండి. అవును, కొంచెం స్కేరీ అంటే బాడీ డబుల్ అంటే కొడతాడేమో స్కేరీనెస్ వచ్చింది. బాడీ డబుల్ డూపుని కనపడనీయకూడదు ఆయనకి, డూప్ ఉండకూడదు. అన్నీ నుంచి ఇప్పుడు ఒక హీరో వయసు తీసి పక్కన పెడితే మా దాంట్లో ఛాలెంజ్ ఏంటి, గుర్రం నడపాలి సాలిడ్గా. అంటే మిగతా ప్యారల్ రైడర్స్తో పాటు ఆయన ముందు అన్నిలో ఉండాలి, ముందు లీడ్ చేయాలి. సో ఆయన గుర్రం రాకపోతే మేము డూపులు తీసుకొచ్చి ఆయన ముందే చేయొచ్చు. ఆయనే గుర్రం ఎక్కేస్తున్నాడు, ఆయనే మెట్లు ఎక్కేస్తున్నాడు, ఆయనే దూకేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు డూపులు తీసుకొస్తే ముందు అప్పుడు స్కేరీనెస్ మాకు చూపించేవాడు ఆయన. సార్ పర్టికులర్గా సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సంక్రాంతి ముందు లీడ్ సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి కంటెంట్ వైపు చూస్తుంటే పోస్టర్లో ఏదో రకంగా అనిపిస్తుంది. సాంగ్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి? నీకు బాగా నచ్చే ఉరోషి రవతాలతో మంచి మాస్ సాంగ్ ఇవాళ ఫ్యామిలీ సాంగ్ ఒకటి ఇస్తున్నాం. సార్ బాలకృష్ణ గారి సినిమా కాదు, మేము ఫస్ట్ ఒక మాస్ విజువల్ చూపించాం, తర్వాత ఒక ఫ్యామిలీ విజువల్ చూపిస్తున్నాం, తర్వాత ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం. అలానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మీకు నచ్చిన ఓరోసి రవతల వచ్చి గారు ఆ అమ్మాయితో ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ దద్దరిల్లిపోయి ఒక మాస్ సాంగ్ ఉంటుంది. హ్యాపీగా అడుగుతున్నారు. సాధారణంగా బాలకృష్ణ సినిమాలో ఊహించిన సర్ప్రైజ్ చాలా ఉంటాయి. సింగిల్ రోల్ అనుకున్న పోస్టర్ ఇలా చూస్తే స్క్రీన్ మీద డబుల్ రోల్ కనుకుంటాం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కావచ్చు, దానిలో ఇలా సింగిల్ రోల్ డబుల్ రోల్. అది మీరు టికెట్ కొన్న తర్వాత తెలుసుద్దండి. భలే అడుగుతున్నారు మీరు, ఎలా చెప్తాం? అంటే డబుల్ రోల్ అయితే 2 టికెట్లు కొనుక్కుంటారు. బలవంత్ కేసులో లాస్ట్ ఫైట్ అప్పుడు బాలకృష్ణ గారు గ్యాస్ హైట్ చేశారు. గ్యాస్ దీంతో ఎలాంటి చెప్పండి. ఇందాక అడిగారు కదండి, ఆ వెపన్ ఏంటండి అలా ఉందంటే దానికే డబ్బులు ఇస్తారు. అదే ఏ యాక్షన్ సీక్వెన్స్కి ఎలాంటి ఆయుధం వాడాలో యాక్చువల్లీ బాలకృష్ణ గారే ఒక పెద్ద ఆయుధం. ఊరికి అడ్జస్ట్మెంట్కి ఇస్తుంటాం తప్ప డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి నిలబడి డైలాగ్ చెప్పిన ముందుకు లెన్స్ ముందుకు వచ్చినా ఉన్న బ్యాక్ సైడ్ షాట్ పెడితే 10 మంది వెనక్కి వెళ్ళాల్సిందే. మీరు క్లిప్స్ రిలీజ్ చేసిన తర్వాత కథ ఏంటో కూడా చెప్పారు అందులో. ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఒక డాగు మహారాజు లాంటి వ్యక్తి జీవిత చరిత్రని వాళ్ళ వారసులు ఆరత పెట్టి సమాధి విగ్రహం దగ్గర పూజలు చేస్తే ఒక వీడియో బయటకు వచ్చింది. మీరు ఇందాక ఏదో కల్పిస్తూ ఉన్నారు మరి అక్కడ. అదే నేను కూడా మా టీజర్ వచ్చిన తర్వాత నిజంగా అక్కడ చాలామంది డాకులు ఉన్నారు. ఒక ఇంటి కథ కాదు అది. డాకు అంటే మనం తెలిసిన రాబిన్ హుడ్ లాగా అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం తప్ప ఒక కుటుంబం అక్కడ ఉన్న ఒక వ్యక్తి కథ అయితే కాదు. నేను కూడా మీతో పాటు అదే అది ఎప్పుడో చేసుకున్నారండి పండగ, మనోళ్ళు ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేసుకుంటారు. పీరియాడిక్ కాదండి, ఒక 90s బ్యాక్డ్రాప్. మరి ఏజ్ ఇందాకే చెప్పే కదండి మీరు. అంటే అదే మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన కెరీర్లో ఒక లెజెండ్, ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు. ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్గా. ఫ్యాన్ షోలు కానీ ఫస్ట్ డే షోస్ కానీ ఫ్యాన్స్ చాలా వీరంగా అయిపోతుంది. స్క్రీన్లు అలవాటడం, తర్వాత చైర్లు కుర్చీలు అన్నీ అనుకోని సంఘటనలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది. అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటనల తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సార్ ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేము కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మ్యాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం, దీన్ని లేకపోతే
దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతామంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని ఇన్ని థియేటర్స్లో 1000 పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలోఅప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు కదా. సో ఎక్కడైనా ఏదో జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు, అవాయిడ్ చేస్తాం. కానీ ఎక్కడన్నా చిన్న అక్కడెక్కడ యాక్సిడెంట్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరినీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దానికి మీరు ఎలా సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అట్లాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా ప్రయత్నం కూడా అండి. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి. అలాంటి జరగాలని అనుకోకుండా జరిగింది. ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఇంకా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, సెలబ్రిటీస్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంది. దాన్ని కొనసాగిస్తారా, దానికి ఏమైనా అడ్డుకట్ చేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, ఏం కాదు కదా. ఆవేళ ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసారు అన్న దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు. ఆ టాపిక్ వద్దులేదు. ఐ మీన్ డాకు మహారాజు గురించే మాట్లాడుకుందాం ఇంకెంతసేపు. బాబీ ఇది డాకు అని పెట్టడం చిరంజీవి సెంటిమెంట్. చిరంజీవి మీరు ఇండియా నుంచి మీ పోస్టర్ అయితే చిరంజీవి గారి లాగే ఉంది. మీ ప్రశ్నలు దాని మీదే అడుగుతున్నారు. ఇంకా చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ అక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి గారితో పెద్ద హిట్ ఇచ్చి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే 100% ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇన్క్యూజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు ఎలా మీట్ అయ్యారండి? నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ డైరెక్టర్. అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్గా వంశీ గారు చెప్తున్నారు. నా ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కథ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, అన్ని విధాలుగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి, మనం ఏం చూపిస్తున్నాం అనే హోంవర్కే ఉంటుంది. వంశీ గారు మళ్ళీ బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది. మళ్ళీ మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పలే బాబీ. నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటున్నాం. చిరంజీవి గారు అని ఇచ్చిన చెప్పలేదు కానీ కొంచెం పెద్ద స్కేల్లో వేరేగా ప్లాన్ చేస్తున్నాం. కొంచెం టైం తీసుకుని ప్రశాంతం. బాబీ గారు ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే మీకు ఎదురైన మోస్ట్ ఛాలెంజ్ ఏంటిది, ఎక్సైట్మెంట్ ఏంటి? ఎగ్జైట్మెంట్ అంటే చిరంజీవి గారితో వాల్తేరు గారు లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా రావటం అనేది ఒక డైరెక్టర్గా సూపర్ కిక్. అది మళ్ళీ చెప్పాలి కదా నేను. సో సూపర్ కిక్ అనమాట. ఆ కిక్ని అచీవ్ చేయడానికి టీం అందరం కలిసి బాగా ఎఫర్ట్స్ పెట్టాం. నెంబర్ ఆఫ్ అవర్స్ పేపర్ మీద పెట్టాం. అలానే పోస్ట్ ప్రొడక్షన్ మీద పెట్టినాం. సినిమా డే బై డే ఆర్ఆర్తో జరుగుతున్న గ్రోత్ కానివ్వచ్చు, ఫైనల్ మిక్సింగ్ కానివ్వచ్చు, చూస్తున్నప్పుడు ఎప్పుడు జాన్ 12th వస్తుందా అని అంత ఒక అడ్రినల్ రష్ మా అందరికీ పంప్ అవుతుంది. సో వెయిటింగ్. మరి ఇన్ని అడిగారు కదా, మామూలుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారి సినిమా, బాబీ గారు వాల్తేరు వేరే తర్వాత తీసిన సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియాగా? వాల్తేరు వీరయ్యతో కంపారిజన్ అన్నారు సరే, సినిమాగా ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, ఏముంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నార్మల్గా మీరు అడిగినారని నేను చెప్తాను సార్. ఇప్పుడు బాబీ ఒరిజినల్గా మంచి ఇమోషన్ని బాగా పంప్ చేయగలడు సినిమాలో. అండ్ ఆ ఇమోషన్ బ్యాలెన్స్ చేయడం, సెంటిమెంట్ కానీ, యాక్షన్ కానీ, ఎనీథింగ్. అది బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఆయన సినిమాల్లోని. దాని మీద బాగా వర్కౌట్ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేసినట్టుగా మాకు అనిపించింది ఆ విజువల్స్లో. నాకు పర్సనల్గా అనిపించింది ఇది 100% మస్ట్ హావ్ డన్ ఏ బిట్ మోర్ వర్క్ ఆన్ దట్. ఆ ఎమోషన్ గ్యాప్ని బాగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అది అనిపించింది. 100% ఇట్ విల్ పే, బాబీకి పే చేస్తుందని అనిపించింది. అంటే ట్రైన్ ఆపడం, బస్సులు ఆపడం కాకుండా ఇంకేమైనా ఇంకేమైనా తీసుకెళ్ళారు? సార్ ఈ సినిమాతో సాంగ్స్ అలాగే డైలాగ్స్ ఎక్కువ అందరినీ, అంతకంటే కూడా బుక్ స్టెప్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ సినిమాలో బాలకృష్ణ గారి నుంచి ఇక ఖచ్చితంగా రేపు మేము ఒక సాంగ్ దాచిపెట్టాం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది వస్తే మాత్రం సాలిడ్గా ఉంటుంది. బుక్ స్టెప్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సాంగ్ రాబోతుంది. డ్యాన్స్ బీట్ ఉండదు, దాంట్లో బుక్ స్టెప్స్ ఉంటాయి. అలానే ఆ సాంగ్లో మిగతా సాంగ్స్ కన్నా బాలకృష్ణ గారు ఇంకా అందంగా ఉంటారు. మహారాజ్ అనేది బాలకృష్ణ గారి ఇమేజ్ కి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్లస్ ఒక నేమ్ ఉన్న వ్యక్తి, లెజెండరీ.
సో ఆ టైటిల్ దాంతో పాటు రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ అంటే ఎట్లా యాక్ట్ అవుతుంది? అంటే మీరు సినిమా చూస్తే నేను ఎందుకంత ప్రతిసారి జాన్ 12th దాకా వెయిట్ చేయాలంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పేస్తే మీ ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. బాబీ గారు ఒక హీరో బాబీ గారు టైంలో బాలకృష్ణ గారితో సినిమా తీస్తే ఆయనతో ప్రేమలో పడిపోతాం అన్నారు. మీరు ఈ సినిమాలో ప్రేమలో పడ్డారు ఆయనతో? 100% పడ్డామండి. ఎవరైనా పడతారు బాలబాబు గారు. ఆయన ఇచ్చే ప్రేమ, రెస్పెక్ట్ అట్మోస్ట్ ఉంటుంది. నేను అంతకుముందు ఎప్పుడు బాలకృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు, వినటమే బాలకృష్ణ గారి గురించి. అంటే బాలకృష్ణ గారి ప్రేమ ఉంటుంది, బాలకృష్ణ గారి కోపం ఉంటుంది, దబిడి దిబిడి ఇవన్నీ విన్నాం. కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ప్రతి డైరెక్టర్ పొందాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ యంగ్స్టర్ డైరెక్టర్స్ కనుక ఆయనతో పనిచేయగలిగితే మాత్రం మనం ఇక్కడ ఏదనుకుంటే అది స్క్రీన్ మీదకి రిఫ్లెక్ట్ చేయొచ్చు. అంత ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మోర్ ఇంపార్టెంట్లీ అంటే అన్స్టాపబుల్ స్టార్ట్ అయిన తర్వాత అంటే అప్పటి వరకు మాస్ హీరో అన్న అనిపించుకున్న బాలకృష్ణ గారు ఇప్పుడు బికెమ్ ఏ హీరో ఇన్ ది డ్రాయింగ్ రూమ్, ఆ బెడ్రూమ్. డొమెస్టిక్ హీరో అయిపోయి ఫ్యామిలీస్ హీరో కింద అయిపోయి మీ హ్యాండిలింగ్లో మీ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడంలో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ మీరు కన్సిడర్ చేశారా? అన్నీ మేము చెప్పాం కదా, ఫస్ట్ బాలకృష్ణ గారికి కథ లాక్ చేసే ముందు మేము తీసుకున్న అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అన్స్టాపబుల్ తర్వాత బాలయ్య బాబు గారికి ఉన్న క్రేజ్ ఏంటి, యుఎస్ మార్కెట్ ఏంటి, ఫ్యామిలీ క్రేజ్, మల్టీప్లెక్స్, కిడ్స్. నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో, మా పాప కూడా బాలకృష్ణ గారు పాట రాగానే వెంటనే పెట్టడం, సౌండ్ పెట్టడం, అన్స్టాపబుల్ చూడటం ఇవన్నీ చేస్తారు. అంటే కిడ్స్ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు. సో వాళ్ళందరికీ ఉండేలాగా ఇవాళ సాయంత్రం మీ 4/29 రిలీజ్ అయిపోతున్న సాంగ్ చూడండి, మీకు అర్థం అవుతుంది ఎలాంటి పాయింట్స్ మేము స్టార్ మార్క్స్ పెట్టుకొని వర్క్ చేసాం. పోల్చారు కదా, ఇప్పుడు ఒక మాస్ హీరోని ఎలిమినేట్ చేయడంలో డైరెక్టర్ మధ్య ఒక పోటీ ఉంది. తనకంటే నేను గొప్పగా చూపించాను. డాకుమారాజుని బోయపాటికి ఒక సవాల్ విసురుతున్నారు. మాకు మేమే పోటీ అండి. నా ప్రీవియస్ కథ కన్నా ఈ కథ బాగుండాలి, బాగా చూపించాడు, బాగా తీశాడు, బాబీ అప్డేట్ అవుతున్నాడని ట్రేడ్ అనుకోవాలనే హోంవర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా డైరెక్టర్లు, మిగతా హీరోలతో కాంపిటీషన్ అవేమి అంటే బోయపాటి కంటే గొప్పగా తీశాడనే కంపారిజన్ ఉంటుంది కదా. తప్పండి. ఆయన బోయపాటి గారు 3 సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలయ్య గారితో, అలా కంపారిజన్స్ మాకేమీ లేవు. బట్ మేము హానెస్ట్గా బాలయ్య గారిని మేము యాక్చువల్లీ ఒక జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం. కానీ ఇట్లా టార్గెట్ అది గుడ్. నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్తో కూడా చూపించవచ్చు అనిపించింది. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు, గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించలేదు, సినిమా బాధించే యాంగిల్ ఆలోచిస్తున్నాను. అదే అందుకే ఆర్ రిఫరెన్సెస్ వర్ మోర్ ఆన్ జైలర్ అండ్ విక్రమ్. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి థాట్ మేము ఇంకా బాగా ఇంకా విజువల్ గ్రాండర్గా చూపిద్దాం అనుకుని భవిష్యత్తులో ఏమన్నా రజనీతో ఏమన్నా సినిమా చేద్దాం ఛాన్సెస్ ఎందుకు చేయడం ఉంది, రెడీగా ఉంది. మేము ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్, ఫస్ట్ జనరలైజ్ చేయాలి. మీరు బెటర్గా తీస్తే అంటే చిరంజీవి గారి సినిమా కన్నా బెటర్ బాలకృష్ణ గారు తీస్తే ఆ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఈ ఇన్పుట్స్ అన్ని మా హీరోకి పెట్టలేదేమో అనే చిన్న డిసప్పాయింట్ వాళ్ళకు కూడా ఉంటుంది. మంచి పాయింట్ అడిగారు. ఈ బాధ్యతని దీన్ని ప్రెషర్గా ఫీల్ అయ్యారా, దీన్ని ఎలా తీసుకుంటే? ఇప్పుడు వాల్తేరి వీరే తర్వాత నా లైఫ్లో మర్చిపోవాలని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే, ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే వాళ్ళు నా చేయి పట్టుకున్న విధానం, వాళ్ళు హగ్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో, ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందా అనిపించింది. సో అలానే బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ రావాలని ఒక స్వార్థం ఉంటుంది. సార్ నేను ఫ్యాన్గానే ఆయనగా రెస్పెక్ట్ సినిమా అంత బాగా తీశారు. ఫస్ట్ ఫ్యాన్గా నేనేగా చూశాను, ఇంత ఫ్యాన్స్ అంతా 12 చూస్తారు కదా, హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. బాడీ లాంగ్వేజ్ ఇందాక చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అని అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 12-13 years తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాను అనుకున్నాను. ప్రొడ్యూసర్లో బాడీ లాంగ్వేజ్ నమ్మొచ్చా నమ్మకూడదు?
కెమెరా పక్క చూసి చెప్పు. ఇంకా నయ్యా అక్కడ నిలబడి చెప్పమలేదు కాదు కాదు ఒక నిమిషం చిరంజీవి గారితో సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాం. బాబీ గారినే చేయడం అలాగా అంటే చిరంజీవి గారితో సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. ఇక నాకైతే ఎవరు చెప్తారు. మీకు ఎవరు? అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా లేపారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ నిన్న పిలిపించారు కదా ఇండస్ట్రీ ఏపీకి సార్ ఏపీకి వెళ్ళడం ఇష్టం లేదు. సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని వీఆర్ హోపింగ్.